చేయమ్ములు పరమ ఋషుల సంకల్పములు మనసార సేవించండి జనులార సాగిల్చండి నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న శక్తి క్షేత్రాలలో తుల్జాపూర్ కూడా ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. మహారాష్ట్రలోని షోలాపూర్ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలోనున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు తుల్జా భవానీ అమ్మవారు కొలువై ఉన్నారు. అతి పురాతనమైన తుల్జా భవానీ అమ్మవారి ఆలయ విశేషాలనేమిటో మనం ఇప్పుడు చూద్దామా? భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియా భక్తిగమ్య భక్తివస్యా భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని అంటూ శ్రీ తుల్జా భవానీ అమ్మవారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం తుల్జాపూర్. దేశంలోని శక్తి క్షేత్రాలలో ప్రముఖమైందిగా, మహారాష్ట్రలోని సిద్ధశక్తి పీఠాలలో విశిష్టమైందిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం షోలాపూర్ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత పురాతనమైన ఈ దివ్యాలయంలో కొలువైన తుల్జా భవానీ అమ్మవారు మహాచక్రవర్తి ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్నిచ్చిన మాతగా ఖ్యాతిగాంచారు. భక్తులకు ఓ మధురమైన ఆధ్యాత్మిక అనుభూతుల్ని మిగిల్చే ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపిస్తాయి. తుల్జాపూర్లో ఉన్న తుల్జా భవానీ అమ్మవారి ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ క్షేత్రానికి పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక విశేషం కూడా ఉంది. ఈ క్షేత్రం రాష్ట్రకూటులు యాదవరాజుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. తుల్జాపూర్కు చేరుకున్న భక్తులకు ముందు ఘాట్సీల్ దర్శనమిస్తుంది. పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ ఘాట్సీల్ మీదే తుల్జా భవానీ అమ్మవారు రాముడిని పరీక్షించిందని చెబుతారు. ఈ ఘాట్సీల్ నుంచే అమ్మవారు శ్రీరామునికి శ్రీలంకకు వెళ్లడానికి మార్గం చూపించిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ ఘాట్సీల్ ప్రాంతాన్ని తుల్జా భవానీ అమ్మవారి ఆలయానికి ప్రవేశ ద్వారంగా చెబుతారు. ఆ విశేషాలేమిటో పరిశీలిద్దామా? తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి ముందు భక్తులకు ఘాట్సిల్ దర్శనమిస్తుంది. పౌరాణిక ప్రాశస్త్యమున్న ప్రదేశంగా చెప్పబడుతోన్న ఈ ఘాట్సిల్ ప్రాంతం ఛత్రపతి శివాజీ కాలంలో అభివృద్ధి చెందిందని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఈ ఘాట్సిల్లోని ద్వారాన్ని అమ్మవారి ఆలయానికి ప్రధాన ద్వారంగా భక్తులు భావిస్తారు. ఈ ఘాట్సిల్కి వెళ్లడానికి విధిగా మెట్లను ఏర్పాటు చేశారు. ఈ మెట్ల మీదుగా వెళ్తే ఘాట్సిల్ దర్శనమిస్తుంది.
ఘాట్సీల్ ప్రాంతంలోని ఓ మండపంలో ఓ పెద్ద శిల భక్తులకు దర్శనమిస్తుంది. తుల్జా భవానీ అమ్మవారు శ్రీరామునికి ఈ శిల మీద నుంచే శ్రీలంకకు మార్గం చూపించారని చెబుతారు. అలాగే ఈ శిల మీద తుల్జా భవానీ అమ్మవారి పాదాలు భక్తులకు దర్శనమిస్తాయి. నవరాత్రి దినాలలో భక్తులు కాలినడకన వచ్చి మొదట ఈ ఘాట్సీల్కు చేరుకొని అనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అతి పురాతనమైన తుల్జా భవానీ అమ్మవారి ఆలయం రద్దీగా ఉండే తుల్జాపూర్ గ్రామ నడిబొడ్డులో దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఓం తుల్జా భవానీ మాతయే నమః అంటూ ఆలయం వెలుపల ఉన్న దుకాణాలలో అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. పూజా ద్రవ్యాలను సేకరించుకున్న భక్తులకు ముందుగా రాజా షహాజీ మహాద్వారం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన ఈ మహాద్వారం అలనాటి కట్టడాలకు నిదర్శనంగా నిలుస్తుంది. మహాద్వారం కింది భాగంలో శిలారూపంలోనున్న ఓ తాబేలు దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు మెట్లమీదుగా అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. విశాలమైన ప్రాంగణంలో పురాతన కట్టడాలకు నిదర్శనంగా దర్శనమిచ్చే ఈ ఆలయ ప్రాంగణం భక్తులను మైమరపిస్తుంది. తుల్జా భవానీ అమ్మవారి ఆలయం భూమికి సుమారు 500 అడుగుల కింద భాగంలో దర్శనమిస్తుంది. తుల్జాపూర్లో వెలసిన తుల్జా భవానీ అమ్మవారి ఆశీస్సులు పొందిన వారిలో శ్రీరాముడితో పాటు ధర్మరాజు, ఛత్రపతి శివాజీలు కూడా ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని ప్రసాదించిన మాతగా తుల్జా భవానీ అమ్మవారు ఖ్యాతిగాంచారు. భవానీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్లోల తీర్థంలో స్నానాధికాలు చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులు ముందుగా కల్లోల తీర్థాన్ని దర్శించుకుంటారు. మహిమాన్వితమైన ఈ కల్లోల తీర్థంలో 108 తీర్థాలకు చెందిన శుద్ధ జలాలు వచ్చి చేరతాయని, ఇది అత్యంత పవిత్రమైందిగా చెబుతారు. అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు ఈ కల్లోల తీర్థంలోనే స్నానాధికాలు చేసి తరిస్తారు. పూజారులు వచ్చారు, రండి తల్లి అని పిలిచే సాంప్రదాయం తుల్జా భవానీ మందిరంలో ఉంది. అమ్మవారికి పూజలు చేసే ముందు పండితులు ఇలా అమ్మవారిని పిలుస్తారు. ఇలా పిలిస్తే అమ్మవారు స్వయంగా వచ్చి పూజలు చేయించుకుంటారని విశ్వసిస్తారు. కల్లోల తీర్థంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవీదేవతల ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం ఇక్కడకు సమీపంలోని గోముఖ్ తీర్థాన్ని దర్శించుకుంటారు. అత్యంత పురాతనమైన ఈ గోముఖ్ తీర్థంలో ఓ గోవు నోటి నుంచి జలధారలు వచ్చే దృశ్యం నయనానందకరం. కాశీ నుంచి గంగ నేరుగా ఈ తీర్థంలోకి వస్తుందని చెబుతారు. ఆ కారణంగానే ఈ తీర్థ జలాలను గంగా నదీమ తల్లికి సమానంగా భావించి భక్తులు పునీతులైనట్లు భావిస్తారు. గోముఖ్ తీర్థంలోనే కాశీ విశ్వేశ్వరునికి చెందిన చిన్న ఆలయం ఒకటి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం దత్తమందిరాన్ని దర్శించుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ మందిరంలో
మహాదేవుని లింగంతో పాటు దత్తయంత్రం దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఈ మందిరానికి సమీపంలో ఉన్న నారదముని, గణపతి, హనుమాన్, శివుడు, విఠలుడు, రుక్మిణీ అమ్మవారు, గరుత్మంతుడు, శని మహాదేవుడు తదితర దేవతలకు చెందిన శిలామూర్తులు భక్తులకు దర్శనమిచ్చి భక్తి పారవస్యంలో ముంచుతాయి. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ఎడమవైపు భాగంలో ఉన్న సిద్ధి వినాయక మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో కొలువైన విఘ్నేశ్వరునికి ఎడమవైపున కాకుండా కుడివైపుగా తొండం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలోకి చేరుకున్న భక్తులు విఘ్నేశ్వరుని దివ్యమంగళ శిలారూపాన్ని భక్తితో దర్శించుకొని తరిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన విఘ్న వినాయకుడు భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతాడని భక్తులు చెబుతారు. మహాకూప సంసేవ్యమారాధ్య రూపం సదా సుస్మితం సర్వలోకైక పూజ్యం. అనంతరం సర్దార్ సింబలేకర్ ప్రవేశద్వారం దర్శనమిస్తుంది. ఈ ద్వారానికి కుడివైపుగా వెళితే ఆదిశక్తి మాతంగిమాత మందిరం దర్శనమిస్తుంది. ఈ దివ్యాలయంలో మాతంగి అమ్మవారు భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే చల్లని తల్లిగా విరాజిల్లుతున్నారు. అమ్మవారి గర్భాలయం బయట అన్నపూర్ణ అమ్మవారు కూడా భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం సర్దార్ నింబలేకర్ ప్రవేశద్వారాన్ని దాటి లోపలికి వెళ్లగానే విశాలమైన ప్రాంగణంలో యజ్ఞమండపం దర్శనమిస్తుంది. ఈ యజ్ఞమండపంలో పాదుకలు, అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తాయి. వీటిని అమ్మవారికి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. ఈ యజ్ఞమండపానికి ముందు భాగంలో నిత్యము ఓ జ్యోతి వెలుగుతూ దర్శనమిస్తుంది. నవరాత్రి లాంటి పర్వదినాలలో ఈ యజ్ఞమండపంలోనే హోమాలు, యజ్ఞాలు చేస్తారు. అలాగే ఇక్కడే అమ్మవారికి బలులివ్వడం ఓ సంప్రదాయంగా వస్తోంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తుల్జా భవానీ అమ్మవారు పూజలందుకుంటున్నారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో కొలువైన అమ్మవారిని నిద్రపుచ్చే సమయంలో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునే సౌలభ్యం ఉంది. ఆయా దేవీదేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం తుల్జా భవానీ మాతే నమః అంటూ భక్తి శ్రద్ధలతో వరుసలో నిలబడతారు. అనంతరం భక్తులు ఓం తుల్జా భవానీ మాతయే నమః అంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. ఓ శక్తిలోకాన్ని తలపించే ఈ దివ్యాలయంలో ఎక్కడ చూసినా అమ్మవారి నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు, కనిపించదు. ఓ పక్క తలనీలాలు సమర్పించుకుంటూ మొక్కులు తీర్చుకునేవారు, మరో పక్క అమ్మవారికి నిత్య పూజలు చేయించుకునేవారు, ఇంకో పక్క సంబరాలు, నృత్యాలతో అమ్మవారి పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకునేవారు వెరసి భక్తులకు ఓ దివ్యమైన అనుభూతిని కలుగచేస్తాయి. అత్యంత ప్రాచీనమైన తుల్జా భవానీ అమ్మవారి ఆలయంలో గర్భాలయం బయట భవానీ శంకరుని మందిరం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో సాక్షాత్తు భవానీ శంకరుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ దివ్యాలయంలో అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడిన భక్తులు ఆ దేవిని స్మరిస్తూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అత్యంత పురాతనమైన ఈ గర్భాలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా భవానీ శంకరుని మందిరం దర్శనమిస్తుంది. అమ్మవారికి ఎదురుగా దర్శనమిచ్చే ఈ మందిరంలో కొలువైన భవానీ శంకరుని లింగ దర్శనం సమస్త పాపాలను హరిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మహాదేవుని లింగాన్ని దర్శించుకుని నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి, తండ్రి పరమేశ్వర, జ్యోతిర్లింగ స్వరూపుడైన నీ దర్శన భాగ్యం చేతనే మాలో ఉన్న సమస్త కల్మషాలు మటుమాయమైపోవాలి స్వామి అంటూ భక్తితో కొలుస్తారు. అసురుల నుంచి మహర్షులను మునులను రక్షించి వారి అభీష్టం మేరకు తుల్జా భవానీ అమ్మవారు ఇక్కడ ఈ క్షేత్రంలో వెలసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు తుల్జా భవానీ అమ్మవారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతూ చేతులు జోడిస్తారు. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. మనోహరమైన శిల్పరాజాలతో అలరారే స్తంభాలు, ప్రాకారాలతో గర్భాలయం అందంగా దర్శనమిస్తుంది. వాటిని దర్శించుకున్న భక్తులు భవానీమాతను స్మరించుకుంటూ గర్భాలయంలో కొలువైన తుల్జా భవానీ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని, నమో భగవతి జగజ్జనని అసురమర్దిని భక్తతారిణి వరప్రసాదిని స్ఫూర్తిదాయిని ప్రణవస్వరూపిణి తుల్జా భవాని అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి, అమ్మా భవానీ పరమేశ్వరి, మా పూజలందుకుని మమ్మనుగ్రహించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. वेद पुराण और शास्त्रों में लिखा जो 3.5 शक्तिपीठ का जो उत्कृष्ट नमूना है, उसमें से एक शक्ति स्थान बोल के तुलजापुर एक प्रसिद्ध है. ब्रह्मा विष्णु महेश या आदि जो तीनों देव देवता थे, उन्होंने जो शक्ति बनाई है, वो शक्ति के रूप में ये माता जी पूजी जाती है. इस मंदिर का महत्व ऐसा है कि पुरातन काल 2000 साल से पुराना ये मंदिर है. दूसरी अलग बात इस मंदिर की जो है वो ऐसा है, ये शक्ति देवी है, वो सरस्वती है, ये पार्वती माता है. ऐसे जो तीनों रूप है, ये तीनों रूप इस मूर्ति में अपने को नजर आते हैं. कवचं सर्वसिद्धिदं पठित्वा पाठयित्वा च नरो मुच्येत संकट. शृणु देवी प्रवक्ष्यामि कवचं सर्वसिद्धिदं पठित्वा पाठयित्वा च नरो मुच्येत संकट. గర్భాలయంలో తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న చింతామణి, మాతాంగీ దేవిలతో పాటు యమాయీ దేవి, నృసింహస్వామి, ఖండోబా తదితర దేవీ దేవతల ఆలయాలను దర్శించి తరిస్తారు. గర్భాలయంలో తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న యమాయీ మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో యమాయీ మాతతో పాటు త్రిశూలాలు కూడా దర్శనమిస్తాయి.
అనంతరం ఇక్కడే కొలువైన లక్ష్మీ నరసింహస్వామిని, ఖండోబా, దత్తాత్రేయుళ్లను ఆయా మందిరాలలో దర్శించుకొని తరిస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు చింతామణి మందిరం దర్శనమిస్తుంది. ఇక్కడ చింతామణి శిల భక్తుల కోర్కెలు నెరవేరుతాయా లేదా అన్న విషయాన్ని తెలియచేస్తుందని చెబుతారు. ఆ కారణంగానే ఈ ఆలయానికి వచ్చే భక్తులు చింతామణి శిలను తాకి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తుల్జా భవానీ అమ్మవారి ఆలయంలో ఏటా చేసే నవరాత్రి ఉత్సవాలు నయనానందకరం. ఆ క్షణంలో సాక్షాత్తు అమ్మవారే స్వయంగా పాల్గొని ఆయా పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. అలాగే నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో రద్దీగా ఉండి ఓ అద్వితీయమైన అనుభూతిని స్వంతం చేస్తుంది. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో సాక్షాత్తు అమ్మవారే దగ్గరుండి ఆయా ఉత్సవాలను చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. शाम्भवी चन्द्रमौळिरबला अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी. తల్లి తుల్జా భవానీ రక్షించు తల్లి అనగానే వచ్చి భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి తుల్జా భవానీ. ఆదిశక్తిగా అపర కాళిగా పూజలందుకుంటున్న తుల్జా భవానీ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ